చంద్రబాబుపై తమిళుల ఆగ్రహం ఇది. శేషాచలం అడవుల్లో తమ వారిని పొట్టన పెట్టుకున్నారంటూ తమిళుల నిరసన ఇది. స్మగ్లర్ల పేరుతో ఏపీ ప్రభుత్వం 20 మంది కూలీలను హతమార్చిందంటూ తమిళనాడు అంతటా ఆగ్రహజ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి. పొరుగు రాష్ట్రంలోని అన్ని పార్టీలు, సంస్థలు ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం ఏపీ సర్కార్పై సీరియస్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపించాలని చంద్రబాబును కోరారు పన్నీరు సెల్వం. డీఎంకే చీఫ్ కరుణానిధి సైతం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని గట్టిగా హెచ్చరించారు. ఇక మరికొందరు తమిళనాడులో తెలుగువారిపై దాడులు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో తమిళనాడులో ఏపీ హోటళ్లు, ఆస్తులు, బ్యాంకుల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలను మోహరించారు. తమిళనాడులోనే కాదు, ఇటు ఏపీలోనూ విపక్షాలన్నీ టీడీపీ ప్రభుత్వ చర్యను ముక్తకంఠంతో ఖండించాయి. అసలైన స్మగ్లర్లను వదిలేసి కూలీలను చంపటాన్ని వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీలు తప్పుపట్టాయి.